బేసిక్ సమస్య ఎక్కడ వస్తుంది? జిఎస్టీ. జిఎస్టీపీ దేంతో లెక్కేస్తారు అంటే, లేదా ఒక్కొక్క కాన్సెప్ట్ ఉండొచ్చు. వృద్ధి రేటుని ఏమన్నా కేంద్ర ప్రభుత్వం కొత్త పారామీటర్స్ పెట్టిందా? లైక్ అంటే మార్కులు మనకు కనుక హిందీ లేకుండా, ఇంగ్లీష్ లేకుండా, తెలుగు లేకుండా కౌంట్ వేస్తారు మీకు ఇంటర్మీడియట్లో. ఇంటర్మీడియట్లో ఈ మెయిన్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, కామర్స్ వాళ్ళకి కామర్స్, ఎకనామిక్స్, వీటి మీదన అట్లాగా లెక్కలేస్తుంటారు. డిగ్రీలో వీటిట్లో, ఇంటర్మీడియట్లో అయితే అన్ని కలిపి లెక్కేస్తారు. డిగ్రీలోకి వచ్చేటప్పటికి ఇవి లెక్కేస్తారు. అట్లాగే ఏమైనా పారామీటర్స్ మార్చిందా? పారామీటర్స్లో మౌలిక వస్తువుల కల్పనకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి, మౌలిక వస్తువుల కల్పనకి మీరు ఖర్చు పెడతంటే దానికి 100కి 60 మార్కులు వేస్తాం. ఇప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్తా. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టోటల్గా ఒక 12 కోట్ల కేబుల్ కనెక్షన్స్ ఉన్నాయి అనుకుందామండి, లేదా ఒక 10 కోట్ల కేబుల్ కనెక్షన్స్ ఉన్నాయి అనుకుందాం. రేటింగ్ ఎలా లెక్కేస్తారు అంటే, హైదరాబాద్కి 65% మార్కులు వేస్తారు. అంటే హైదరాబాదులో ఉన్నది మొత్తం కలిపితే 1 కోటి అనుకుంటే, ఆ 1 కోటి మంది చూసేదానికి 65 మార్కులు వేస్తారు. విశాఖపట్నానికి 25 మార్కులు వేస్తారు. విజయవాడకి 15 మార్కులు వేస్తారు. అంటే ఈ 4-5 నగరాల్లో చూసేదే కౌంటబుల్ అక్కడ.